మహేష్ బాబు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఒక ఊరిని దత్తత కూడా తీసుకున్నారు. అవును. ఆయన ఒక సినిమాలలో నేను ఈ ఊరిని దత్తత తీసుకుంటున్నా అని చెప్పినప్పుడు, అరే రియల్ లైఫ్ లో ఇలా ఉండరు కదా అనుకుంటే, ఆ సినిమా తర్వాత ఆయన ఒక ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది. అవును. అదే కాకుండా ఆ ఊర్లో ఏం కావాలన్నా కూడా ఈయనకు ఒక్క ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ టీం నంబర్ వాళ్ళ ఊర్లో వాళ్ళందరి దగ్గర ఉంటుంది. వాళ్ళన్న ప్రాబ్లం ఉంది అని చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ సాల్వ్ చేస్తారు. అంటే నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు అక్కర్లే, ఇంకా జస్ట్ మహేష్ బాబు ఉంటే చాలు వాళ్ళకి. ఇప్పుడు అదే ప్రాంతంలో ప్రజెంట్ నమ్రత శిరోద్కర్ బర్త్డే సందర్భంగా హెచ్పివి వైరస్ కి సంబంధించి దానికి సంబంధించిన డోస్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు అది ఎందుకు ఇస్తారు, ఏంటి? అయితే మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, ఆమె బర్త్డే సందర్భంగా బుర్రిపాలెం గ్రామం అనమాట. సో ఈ గ్రామాన్ని అయితే మహేష్ బాబు దత్తత తీసుకోవడం జరిగింది. సో ఎంబీ ఫౌండేషన్ ద్వారా అక్కడ మాత్రం ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వ్యాక్సిన్ మాత్రం ఇవ్వడం జరిగిందంట, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఇది తీసుకోవడం వల్ల బాలికల్లో గర్భాశయానికి సంబంధించిన కొంత క్యాన్సర్ అనేది ఉంటుంది కదా, సో అది మాత్రం తగ్గే ఛాన్స్ ఉంటాయంట. సో ఈ ప్రతిష్టాత్మకమైన ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు అక్కడ ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పించడం వల్ల చాలా మంది కూడా స్పందించారంట. దాదాపు ఒక 70 నుంచి 80 మంది బాలికల వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందంట. ఎందుకంటే ఈ రోజులలో మనం తింటున్న తిండా, లేకపోతే వాతావరణమా, కాలుష్యమా, లేకపోతే అంటే చాలా కారణాల వల్ల ఎన్నో తెలియని రోగాలు కూడా వస్తున్నాయి. అందులో ఒకటి గర్భాశయానికి సంబంధించి ఒక క్యాన్సర్ అనమాట. పెళ్ళైన చాలా వాళ్ళు కూడా ఈ రోజులలో ప్రజెంట్ 100లో 70% పీపుల్ వరకు కూడా తొందరగా పిల్లలు అవ్వడం లేదు. అండ్ ఐవీఎఫ్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి, ఐవీఎఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళి అక్కడ ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కంటారు. అంటే న్యాచురల్ గా కనడానికి చాలా కష్టపడుతున్నారు. బికాస్ ఈ జనరేషన్ వాళ్ళకి అంత హెల్దీగా లేరు ఎవరు, దాని వల్ల ఖచ్చితంగా అవుతుంది. బట్ అందుకోసం వీళ్ళైతే ఒక నిర్ణయం తీసుకొని అక్కడ వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామంలోని ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అందరూ కూడా వైరస్ ఇప్పించిన తర్వాత అందరూ కూడా స్పందన కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట. అందరూ కూడా మా కోసం ఆలోచించి మీరు ఈ విధంగా చేయడం చాలా అద్భుతంగా, అంటే చాలా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా వేరే సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనే విధంగా ప్రజలు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. సో మొత్తానికైతే మహేష్ బాబు ఎంతో గొప్ప వ్యక్తో, అంటే సినిమాల్లో చెప్పడం ఒక విషయం అయితే నిజంగా రియల్ లైఫ్ లో వచ్చి రియల్ హీరో అని ఆయన మాత్రం నిరూపించుకున్నాడు. సో వాళ్ళ భార్య కూడా తనకు తగ్గట్టుగానే ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మాత్రం మంచి పేరు అయితే సంపాదించుకుంటున్నారు.